థర్స్డే, రేపు ఫ్రైడే. సో ఈరోజు ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్కి వచ్చేసాము. బయట షాపింగ్కి వెళ్తున్నాము, కొన్ని సామాన్లు తేడానికి. నేను మా తమ్ముడు వెళ్తున్నాము. పూర్ణ మార్కెట్ లో ఉన్నాము. మేము కొన్ని షాపింగ్ చేస్తున్నాము, బుక్స్ తీసుకున్నాము, ఇంకా కవర్స్ అండ్ పళ్ళు, ఇంకేంట్రా చెప్పులవి పర్సనల్. సో అవి తీసుకొని బయలుదేరుతాం రేపు. మనం పూర్ణ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాం. వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్స్ అవన్నీ. నాకు ఇదంటే చాలా ఎక్కడ కాలు జారిపోద్దాన్ని. మామిడికాయలు ఉన్నాయి అక్కడ. మనకి పంప్కిన్ సీజన్, ఇక్కడ కూడా బోల్డ్ పంప్కిన్స్ దొరుకుతున్నాయి, మంచిగా ఉన్నాయి. గుమ్మడికాయ. ఇప్పుడు మనం మామిడాకులకి హంట్ చేస్తున్నాము. ఎక్కడ దొరుకుతాయి చెప్పండి పూర్ణ మార్కెట్ లో మంచిగా? దీపాలు, కుండాలు చిన్నప్పుడు మొత్తం ఇట్లా డెకరేట్ చేసుకుని మంచిగా ఉండేది. ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చాను, అలానే ఉందనిపిస్తుంది. ఏమైనా మారిందా? ఎన్నో ఇయర్స్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతేం రాలేదు. సో నాస్టాల్జిక్. పండగలు లేవు కాబట్టి. ఇదేంటి ఫుల్ బిజీ. ఎక్కడ్రా? ఇంకా ముందుకెళ్ళాలంట. మామిడాకులకి తమలపాకులు ఉన్నాయి. మామిడాకులు, అవును తమలపాకులు అక్కర్లేదా? అరిటాకులు. ఓహో, గుమ్మడికాయ. ఉసిరికాయ. అదే కానీ మామిడాకులు కనిపించట్లేదే. ఇస్త్రాకులు అన్నీ ఉన్నాయి. ఆకులు, రేగి పళ్ళు. ఉసిరి పళ్ళు ఉంది. పూల మొక్కలు, రాజుల ఆగడ మళ్ళేదో. బ్యాంగిల్స్, కస్టర్డ్ యాపిల్, మగ్గిన కస్టర్డ్ యాపిల్స్. ఫ్రూట్ జ్యూస్ మార్కెట్ కూడా ఉందండి లోపల. ఇప్పుడు వచ్చి ఒకసారి చూడలేదు, ఇప్పుడు మిస్ అయ్యాను. అయితే అటు నుంచి జికేల్ అంటున్నారు. పూలు బాగున్నాయి. అయిపోయి వచ్చాను ఇంకా, మార్నింగ్ నుంచి వచ్చినాయి. గులాబీలు ఉన్నాయి మొత్తం మంది చాలా. బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాము. పక్కనే స్టోర్ ఉంది, సూపర్ క్యూట్ ఉంది. అన్న అట్లే కన్నా ఒకసారి. సారీ, యూ బ్లాకింగ్ మై వ్యూ రా. వైట్ చెట్టు. ఇక్కడ వచ్చేసి పూలు పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళాలంటే. చాలా బాయ్. ఇక్కడ మజ్జిగ కొంటున్నాము. అంకుల్ దగ్గర మజ్జిగ బాగుంటుంది అంట, మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇక్కడ ఉన్నాయి స్పెషల్ లస్సీ, స్పెషల్ గ్రేవ్, స్పెషల్ బాదం, సెంట్రల్ వాటర్, లేట్ రైస్. మజ్జిగ వచ్చిందో, మజ్జిగ వచ్చింది.